కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు, విదేశాలకు అమ్మినటువంటి వాడు. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు. ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే, మన ఏదో అన్నాడు రా చూసుకుందామని. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది నీక. నువ్వేంది మళ్ళీ చూసుకునేది? ఏమి చూసుకున్నావు మనం? ఏమి చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది. ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాల దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలాకొతలం అయిపోతావా? నువ్వేమంటే నేనేదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజ్ ల్యాండ్ లాడ్జీ బాగోతుందని చెప్పా. ఇవన్నీ పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వెధవ మీదైనా పోటీ చేయాలా. అటువంటి వెధవ మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాల్ రెడ్డితో నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయించు. నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను, నా దగ్గర వాస్తవాలని. ప్రభుత్వం మారిన దగ్గర ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? రా, కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నావు. సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటితో, నీ నోటితోనే గోవర్ధన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించారు, నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. ఈరోజు సిబిఐ ఏం చెప్పింది? గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది. కాబట్టి నువ్వు దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకైనా. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా, నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నీవు మళ్ళా పాప నీకు ఎట్టా అవకాశం లేదులే, మీ ప్రభుత్వం వచ్చేది లేదు, నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, అవన్నీ కలగానే పాపం నీకు రాత్రి కలగానే పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు, మాట్లాడు. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటనలు నా మీద వేయాలని ప్రయత్నం చేసావు. కాబట్టి నేను మన నెల్లూరులో లేను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి. కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నా కార్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్? ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పాక్షంగా ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. నాకు సంబంధం ఉంటే నేను పోలీసు కేసు ఇచ్చినవాడు కాదు, ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది. కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు, దొంగ చాటు వ్యవహారాలు చేయకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీకి లెటర్ పెట్టాం, ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టాడు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా లేదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు, ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళింది అనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు. కాబట్టి ఆ పాస్తో నాకు సంబంధం లేదు, ఆ కారుతో నాకు సంబంధం లేదు, ఆ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు,
ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారుకి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి నీకు స్థాయి లేదులే. స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు, మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతిలో అని చెప్పానండి. అందుకని ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే 4వ తేదీ వరకు సమయం ఉంది మనకి, మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదో తేలడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్టా అదిట్టా అని డొంకదెరుడు. నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు, పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది, వాళ్ళు ఏం భయపడరు. ఈరోజు చెప్పారు వాళ్ళు ఎంతమందికి విచారణ చేశాం, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. దానిలో నాకు సంబంధించి పాపం నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు. నా బంధువులు ఎవరన్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు. నీ వల్ల కాలే, ఎవరు లేరని నిర్ధారించుకున్నావు. నేరుగా నెల్లూరుకు వచ్చి బురద చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు. కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథల్లాగా అనుకుంటే కుదరదు సోము. ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలంటే దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు. ఒక వయసు వచ్చింది నీకు, స్థాయి పెరగకపోయినా కూడా వయసు వచ్చింది. ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తున్నా. దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా, బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తాగుబోతుడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? కాబట్టి నా ఛాలెంజ్ని మరోసారి విసురుతున్నా. నువ్వు స్వీకరిస్తే మాట్లాడు, ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడతానంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు, తాగుబోతాడు కాకుండా ఉంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అని. కాబట్టి నువ్వు తాగుబోతాడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ నువ్వు నేను పేకాడను అంటే ప్రమాణం చేయి. అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాననేటువంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కూతరు తప్ప ఎక్కడ వాస్తవం లేదు. కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికే ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాం. సోమిరెడ్డి మీద అదే వ్యక్తిగత ఆరోపణలు అంటే మామూలుగా నేను ఇంకా చాలా మాట్లాడిందాక చెప్పింది, చాలా తక్కువ. సిమ్లాలో పావు ప్లేట్ బిర్యానీ, ఇంకా బ్రెడ్ బటర్ జాము, ఇటు తిని బిల్లులు ఎగర కొట్టిపోయి వాళ్ళు పట్టుకొని చుట్టు పట్టుకొని ఎదల కొట్టి కుట్టినటువంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. మొచ్చుకు కొన్ని చెప్పా, అయ్యా ఇతని వ్యక్తిత్వం ఇట్లాంటిది, అటువంటి వ్యక్తిత్వం అందరికి ఉంటుందని కోరుకుంటున్నారని చెప్పా. నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది, సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా, రాజకీయమా, రాజకీయ సంబంధమైనటువంటివా అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడో ఎన్నికలైపోయి హైదరాబాద్లో ఉన్న నా కుటుంబ సభ్యులు అందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి చల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దూషణ కదా, వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఆలోచన కదా, వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటివాడు నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా? అందుకే నేను చెప్పా, వ్యక్తిగతంగా చేయాలని కాదు. నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు, లేనిపోని విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక పూనుకుంటే నువ్వు తట్టుకోలేవు, నీ జీవితము నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికే వ్యక్తిగతంగా ఆయన జీవితం ఎట్లాంటిదని చెప్పా. దానికి సంబంధించి ఇదిగో నేను మరలా చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా చెప్పడంలే. ఈ పత్రికలో జమీన్ రైతులో 19/1/2001లో 12వ పేజీలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా, లేదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా, రెండులో ఏదో ఒకటి చెప్పు. జమీన్ రైతు మంచి పత్రిక కాదు, దొంగ పత్రిక అదే అని చెప్పు. లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నా మీద వచ్చినటువంటి